20,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి పూటకో మాట గడియకో మాట మాట్లాడుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఖాళీలు గుర్తించారు, దానికి ఆర్థిక శాఖ నుంచి ఎన్ని క్లియరెన్స్ తీసుకొచ్చారు, దాని తర్వాత వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫస్ట్ స్పష్టం చేయాల్సింది. కానీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ ప్రభుత్వానికి తగదనేసి మేము నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోస్టులు ఇప్పటికీ ఇంకో 6 నెలల దాకా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రంలో కనబడతలేదు. ఎందుకంటే దాదాపు 22 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలో, కానీ ఒక్క ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించలేదు ఈ ప్రభుత్వం. దాని ప్రకారం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరుద్యోగులపైన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు 2 ప్రమోషన్లు పోయినాయి. దాదాపు డిఎస్సిలో పోయిన సంవత్సరం డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా 22,000 ప్రమోషన్ అని చెప్పేసారు, అదొక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ద్వారా కూడా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 22 ఖాళీగానే ఉన్నాయి. మళ్ళీ మొన్న కూడా 4,500 డిఎస్సి పోస్టులను కూడా మళ్ళీ భర్తీ చేసి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. అదేవిధంగా 2 నోటిఫికేషన్లు అయినాయి. మరి నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తూ ఉన్నారు? మీ జీవో ప్రకారం చూసుకున్నా కూడా 70% ప్రమోషన్ పోతే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిందే కదా. అవి కూడా ఖాళీలు ఉన్నాయనేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి కదా, మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు? అదేవిధంగా జీపీఓలకు సంబంధించింది కూడా దాదాపు 10,954 పోస్టులను కూడా మీరు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నారు. మరి దానికి ఎందుకు భర్తీ చేస్తలేరు? అంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదా? అదేవిధంగా ఎస్ఐపిసికి సంబంధించి కూడా 20,000 పోస్టులు కూడా ఖాళీలోనే ఉన్నాయి. అదేవిధంగా మన గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 ఎందుకు భర్తీ చేస్తలేరు? మీరు గ్రూప్ 1కి సంబంధించి కేసులో పెండింగ్ ఉంది, అది తేలేది కాదు, చేసేది కాదు. మీరు చేసేది ఏదో మీరు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఎటువంటి అడ్డంకులు లేని గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు దాకా భర్తీ చేస్తూ ఉంది? అంటే నిరుద్యోగులపై మీకు చిత్తశుద్ధి లేదనే విషయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తరఫున వచ్చి ఉంటారు కావచ్చులే, కానీ ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే. దానికి తగ్గట్టు ఆయన పరిధిలో ఎంత పరిధిలో మాట్లాడాలో ఆ పరిధిని బట్టే మాట్లాడేది. కానీ నిరుద్యోగులకు పూర్తి భరోసా కల్పిస్తారనేది మాకు ఇంకా నమ్మకం కుదరాలంటే నిజంగా ప్రభుత్వం వారధిగా వెళ్తామన్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని మీరు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరిస్తేనే మేము నమ్ముతాం. ఇప్పుడు చిక్కలపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడారు, మరి అట్లానే పోయింది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అంటే నల్లగొండ, ఉమ్మడి నల్లగొండకి సంబంధించి ఒక 2 కళ్ళు లాంటి వాళ్ళు, 2 అన్నదమ్ములు. కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళ నల్లగొండ నుంచి రాష్ట్రంలో కూడా చాలా వరకు వాళ్ళ ఉంది. కాబట్టి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం వినకపోతే మమ్మల్ని ఢిల్లీ దాకా కూడా తీసుకుపోయే ఆలోచన రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఉందేమో, మరి అది తెలుసుకోవాలి. మరి రేపు ప్రభుత్వంతో వాళ్ళు మాకు సయోధ్యం కుదరకపోతే మరి ఢిల్లీ స్థాయిగా కూడా మీరు తీసుకుపోవాల్సిన అవసరం కూడా రాజగోపాల్ రెడ్డి గారి మీద ఉందనేసి కూడా మేము రాజగోపాల్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.